హరి ఓం. ఈరోజు మనం మరొక కొత్త విషయం గురించి ప్రస్తావించుకుందాం. అడ్జస్ట్మెంట్, సర్దుబాటు అనేది జీవితంలో ప్రతి క్షణం అవసరమైంది. అయితే ఈ సర్దుబాటు అనేది లేకపోవడం వల్ల సంసారాల్లో అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో, అలాగే ఈ మానవ సంబంధాలతో, ఆఫీస్ వ్యవహారాల్లో ఏది ఏమైనప్పటికీ మనం ఈ మానవ సంబంధాల్లో ఈ సర్దుబాటు గుణం అనేది లేనందువల్ల అశాంతికి లోనై, బాధకు లోనై అనేక నష్టాలు కష్టాలు తెచ్చుకుంటున్నారు. అయితే ఈరోజు మనం చెప్పుకునేది ముందు మనతో మనం అడ్జస్ట్ ఎలా అవ్వాలి అనే విషయం మీద మనం ప్రస్తావించుకుందాం. అంటే మనల్ని మనం అడాప్ట్ చేసుకోవాలి, అంటే మనల్ని మనం రూపాంతరీకరించుకోవాలి. ముందు మనతో మనం అడ్జస్ట్ అయ్యామంటే తర్వాత ఇతరులతో సులభంగా అడ్జస్ట్ అవ్వడానికి వీలవుతుంది. ఇప్పుడు అందరూ కూడా ఈ మానవ సంబంధాల్లో కోరుకునేది, ప్రతి ఒక్కరూ కోరుకునేది ఎదుటివారు మనకు ఉపయోగపడాలి అని. ఎందువల్ల అంటే మనం ఏది కోరినా ఏది కావాలన్నా అది మనుషుల దగ్గర నుంచే పొందాలి. కాబట్టి మనుషుల దగ్గర నుంచి పొందాలి కాబట్టి ప్రతి మనిషి దగ్గర నుంచి వీళ్ళు ఆశించడం మొదలు పెడతారు. అవి వీళ్ళకి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా వీళ్ళు అనుకున్నంత ఫలితం పొందలేకపోయినా ఈ అసంతృప్తికి, అసహనానికి, అశాంతికి లోనవుతూ ఉంటారు. అలాగా మనస్థిమితం లేక రాత్రులు నిద్రపట్టక ఈ అసంతృప్తితో, అసహనంతో జీవనాన్ని సాగిస్తున్నారు ఎంతోమంది. అందువల్ల ఈరోజు మనం ముందు ఎవరికి వాళ్ళు ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఎలా సర్దుబాటు చేసుకోవాలి అనే విషయం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణగా వేరే ఒకరి విషయం తీసుకుంటే, ఒక అతను చక్కగా సంసారం జరుగుతూ ఉంది. అదేవిధంగా అతను ఆఫీస్ కార్యకలాపాల్లో నిమగ్నం అవుతూ ఉన్నాడు. అయినప్పటికీ అతనికి చాలా అసహనం, అశాంతి. ఎందువల్ల అంటే నేను ఇంత చేస్తున్నాను కుటుంబానికి, కానీ నాకు అనుకూలంగా వీళ్ళు ప్రవర్తించట్లేదు. అలాగే ఆఫీస్లో నేను ఎంతో డిగ్నిటీగా, డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాను, అయినా పై బాస్ నా వర్క్ని చూసి సాటిస్ఫై కావట్లేదు. అలాగే నా క్రింద వాళ్ళు కూడా అసంతృప్తిగానే ఉంటున్నారు. నేను ఇంత మంచిగా ఉన్నాను, మిగతా వాళ్ళతో పోలిసి నేను ఎంతో గొప్పగా ఉన్నాను, అయినప్పటికీ వీళ్ళెవరు కూడా నాకు అనుకూలంగా లేరు, నాకు అడ్జస్ట్ అయ్యేవారు నడుచుకోవట్లేదు అని అతనికి ఒక తీవ్ర అసంతృప్తి, ఒక నిరాశ. దాంతో కుటుంబంలో వాళ్ళ మిగతా సభ్యుల పట్ల, అలాగే ఆఫీస్లో వాళ్ళ స్టాఫ్ పట్ల అతను చిరాకు, విసుగు ఇవన్నీ ప్రదర్శించేవాడు. అవి రాంగా ద్వేషానికి మారిపోయాయి. అంటే మనుషులంటే ద్వేషం, ఇంట్లో వాళ్ళంటే ద్వేషం, తన చుట్టూ ఉన్న వాళ్ళతో ద్వేషం. ఇది ద్వేషంగా మారిపోయి నిద్ర పట్టక అతనికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. డాక్టర్లు సైకాలజీ డాక్టర్ దగ్గరికి పంపించారు. సైకాలజీ వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసినంత వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. అయినప్పటికీ అతనికి సాటిస్ఫాక్షన్ లేదు. ఇలా గడుస్తున్న కొద్ది రోజులకి అతనికి అనిపించింది, నేనేదో ఆ హిమాలయస్ అట్లా దూరంగా పోతే కానీ నేను మనశ్శాంతిగా ఉండలేను, వీళ్ళందరినీ వదిలేస్తే కానీ అనిపించింది. తర్వాత అతను ఫ్రెండ్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది.
మానస సరోవరం దగ్గర ఒక ఆశ్రమం ఉంది గురువు గారిది, నాకు తెలిసినట్టుంది. ఆయన నేను చెప్తాను, అక్కడ పోయి నీవు ఉండొచ్చు కొద్ది రోజులు అని చెప్తారు. సరే, వీళ్ళందరికీ దూరంగా పోవాలన్నది ఆయనకి మైండ్లో ఉంది ఆల్రెడీ. కాబట్టి ఇంట్లో వాళ్ళతో చెప్తారు, నేను కొద్ది రోజులు ఆఫీస్ లీవ్ పెట్టి ఆ మానస సరోవరం పోయేసి వస్తాను, నాకు కొద్దిగా మనశ్శాంతి కావాలి అని అంటాడు. ఆ మధ్య ఆ ఇంట్లో వాళ్ళు ఈయన ప్రవర్తన గమనిస్తారు. పెద్దానికి చిరాకు, విసుగు, మాట్లాడితే అరుపులు, ఈ విధంగా ఉండేలేక సరేలే అతను కాస్త కుదురు పడతాడు అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారు. ఇంకా వాళ్ళకి కావాల్సినది ఆర్థిక పరంగా కొన్ని ఏర్పాట్లు చేసి 1 సంవత్సరం రోజులు బయటే ఉండాలని నిర్ణయం చేసుకొని ఆ మానస సరోవరం ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ పలానా ఆయన మీ గురించి చెప్పారండి ఇట్లా అంటే, సరే ఏం కావాలి నాయన నీకు అని ఆశ్రమ పీఠాధిపతి స్వామీజీ అడుగుతారు. నేను కొంతకాలం ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. సరే పర్వాలేదు, అలాగే ఉండు, అయితే ఇక్కడ ఆశ్రమం తగ్గట్లుగా నువ్వు నడుచుకోవాలి, ఇక్కడ అలవాట్లు, ఇక్కడ విధానానికి. అలాగే స్వామీజీ అంటాడు. ఆయనకి అప్పటికే అతనున్న శాంతికి చికాగ్గా ఆయన మైండ్ ఉన్నప్పటికీ అక్కడికి పోయేటప్పటికి ఆ మానస సరోవరం, ఆ ప్రదేశము, అక్కడ ఉండే చెట్లు, ఆ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉన్నట్లుగా ఆయన భావిస్తాడు. స్వామి ఇక్కడ చాలా బాగుంది, నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది అంటే, అలాగే నాయన ఉండు అని చెప్పి మిగతా వాళ్ళకి పరిచయం చేసి ఇక్కడ విధి విధానాలంతా ఆయనకు తెలియజేయండి. ఆ విధంగా అలా వాళ్ళతో కలిసిపోయి అక్కడ ఆశ్రమం సంబంధించిన కొన్ని పనులు చేస్తూ, మధ్యలో కొన్ని ఆ గురువు గారు వాళ్ళు చెప్పిన కొన్ని సాధనలు చేసుకుంటూ అలా కొద్ది రోజులు జరుగుతుంటుంది. కొంతకాలం ఆయనకి ఏదో ఒక మార్పు జరిగింది, ఇక్కడ బాగుంది అనిపిస్తుంది. ఆ కొంతకాలం తర్వాత స్టార్ట్ అవుతుంది అక్కడ ఆశ్రమంలో విధి విధానాలు నచ్చట్ల. ఇక్కడ ఆహారపు అలవాట్లు, ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న ఆహారపు అలవాట్లకి అలవాటు పడిపోయి ఉంటాడు. ఇక్కడ ఆహారం విధానం అయిన నచ్చట్ల, మరలా అసంతృప్తి. ఇక్కడ అనుకున్న మనుషులు నేను ఊహించిన విధంగా లేరు అన్న ఒక భావన. అలా అసంతృప్తితో మళ్ళీ గురువు దగ్గరికి వస్తారు. గురువు గారు, నేను ఇక్కడ ఏదో ఆశ్రమంలో ఉంటే మనశ్శాంతిగా హాయిగా ఉండొచ్చని అక్కడి నుండి వచ్చాను, కానీ ఇక్కడంతా కూడా బాహ్యంగా మనుషులు అలంకారంగా కనిపిస్తున్నారే కానీ ఆధ్యాత్మిక జీవనంలో కొనసాగుతున్నట్లుగా, కానీ వ్యవహారంలో మాత్రం ఆ విధంగా కనిపించట్లేదు. అక్కడ ఇక్కడ పెద్దగా మార్పు కనిపించలేదు అంటారు. సరే గురువు గారు, అయితే ఏం చేద్దాం ఆయన అంటాడు. అదే మీరే చెప్పండి పరిష్కారం అంటాడు. సరే, అందరితో ఉంటే నీకు సమస్య అవుతుంది కదా, అక్కడైనా ఎక్కడైనా, మరి నువ్వు ఏకాంతంగా ఉండు. దీనికి దగ్గరలో మా గురువు గారి సమాధి ఉంది, ఆ సమాధి దగ్గర కొంతకాలం ధ్యానం చేయి, అక్కడ నువ్వు కోరుకున్న విధంగా మనశ్శాంతి అవి కలగచ్చు. ఎందుకంటే నేను కూడా నీలాగే ఉన్నప్పుడు అక్కడ ఆ ధ్యానం, ఆ సాధన చేసుకొని మనశ్శాంతి పొందాను, అయితే అది దూరంగా ఉంది కదా అంటాడు. పర్వాలేదు, ఇక్కడ మా శిష్యుల చేత నీకు భోజనం ఏర్పాటు చేస్తాను అంటాడు. సరే, ఆ గురువుగారి సమాధి దగ్గరికి పోయి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఏకాంతంగా గడుపుతుంటాడు. ఆయనకు కావాల్సిన భోజనం వస్తువులన్నీ కూడా గురువుగారు ఏర్పాటు చేస్తారు. ఆయన అప్పుడు ఆ సాధన చేస్తున్నప్పుడు ధ్యానంలో ఎంతసేపటికి ఇంటి దగ్గర వాళ్ళు బాధ పెట్టినవి, ఆఫీసుల్లో అతన్ని బాధ పెట్టే విధంగా మాట్లాడినవి, ఇక్కడ ఆశ్రమంకి వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడినవి, ఇవే ఎంతసేపటికి రిపీట్గా గుర్తొస్తూ ఉంటాయి. ఆయన అది బేర్ చేయలేకపోతుంటాడు, భరించలేకపోతుంటారు. అప్పుడు ఆయన ఇదేదో ఆశ్రమాలతో కలిసి పనులు చేస్తూ మధ్యలో ఏదో చిన్న చిన్న సాధనలు చేస్తుంటేనే అలాగా టైం పాస్ అయిపోతా ఉన్నింది, నాకు ఆ కాలక్షేపం జరుగుతునింది. ఇప్పుడు ఏకాంతంగా ఉండి ఈ సాధనలో కూర్చుంటే ఇవన్నీ గుర్తుకొస్తూ సాధన చేయలేకపోతున్నాడు. ప్రదేశం నిర్జన ప్రదేశం,
తను ఒక్కడే ఉన్నాడు ఏకాంతంగా. అస్సలు మరీ పిచ్చి పట్టినట్టు అయిపోతుంది ఆయనకి. ఇటు ఏకాంతంగా ఉన్నాడు, అటు అక్కడ ఇంటి దగ్గర కలిసి ఉండలేకపోయాడు, ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర. ఇక్కడ ఆశ్రమంలో అందరితో కలిసి ఉండలేకపోయాడు. సరే ఇదంతా ఎందుకు ఏకాంతంగా ఉండమంటే మళ్ళీ అవన్నీ గుర్తుకొచ్చి ఎవరు తోడు లేక ఇంకా అతనికి బోరుగా ఉంది. ఇంక ఇలా లాభం లేదు అని మళ్ళా గురువు గారిని కలుసుకుంటాడు. వచ్చి నేను ఏకాంతంగా అసలు ఉండలేకపోతున్నాను, అక్కడ మనుషులతో అశాంతిగా ఉన్నా, విరోధంగా ఉన్న, తగులుగా ఉన్నా, మనశ్శాంతిగా ఉండు, అశాంతిగా ఉండు, ఏదో విధంగా కాలక్షేపం జరిగిపోతుండేది. ఇక్కడ నాకు కాలక్షేపం కూడా జరగలేకపోతుంది, సాధన చేయలేకపోతున్నాను అంటాడు. నాయన ఇదే సరైన సమయం. నాకు కూడా అప్పట్లో అలాగే ఉండింది. అయినప్పటికీ నేను పట్టుదలగా ఏదైతే కావాలో ఆ మనశ్శాంతి, సంతోషం కావాలన్నావు కదా, అవే నాకు కూడా అప్పుడు కావాలనిపించి పట్టుదలగా మరలా కూర్చున్నాను. పని అయిపోయింది, అలాగే నీకు జరుగుతుంది, ఇదే సరైన సమయము, మళ్ళీ వెళ్ళి కూర్చో అంటాడు. సరే గురువు గారు నాకు పని అయింది, ఇదే పరిస్థితి అని చెప్పాడు కదా, ఆ నమ్మకంతో మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి ఆ గురువుగారి యొక్క గురు సమాధి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కూర్చుంటాడు. అప్పుడు ఆయనకి ఒక రియలైజేషన్ అనుకోండి, అలాగా రియలైజ్ అయ్యి తటాలను ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరు నన్ను బాధ పెట్టేవాళ్ళు లేరు, అశాంతి పరిచేవాళ్ళు లేరు. అయినప్పటికీ నేను ఆ విషయాలు గుర్తు తెచ్చుకొని బాధపడాల్సి వస్తుంది, అశాంతిగా ఉండాల్సి వస్తుంది. అంటే ఎవరు లేకపోయినా నేను అశాంతిగానే ఉన్నాను, బాధగానే ఉన్నాను అంటే ప్రాబ్లం నా దగ్గరే మొదలైనట్లుంది, ఇతరుల దగ్గర కాదు అన్న ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చిన తర్వాత ఇంకా గమనించడం అనేది స్టార్ట్ అయింది. అప్పుడు ఒక్కొక్కటి అతను గమనించిన వల్ల అతనిలోనే ప్రాబ్లం ఉంది, బయట కాదు ప్రాబ్లము. కాబట్టి ఈ ప్రాబ్లంకి నేనే, కాబట్టి సొల్యూషన్ కూడా నేనే, ప్రాబ్లము నేనే, సొల్యూషన్ నేనే అన్న విషయాన్ని గమనించాడు. ప్రాబ్లం గమనించాడు, సొల్యూషన్ కూడా నేనే, కాబట్టి దీనికి మార్గం వెతుక్కోవాలి అనిపించింది మరలా. అప్పుడు ప్రాబ్లం ఆయన తెలియగానే ఆయన వైపు నుంచి అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో 50% అయిపోయింది పని. అప్పుడు అన్నీ గుర్తుకొస్తా వచ్చాయి జరిగిన విషయాల్లో. అందరూ తన పని తాను చేసుకుంటున్నారు, నేను మాత్రం వాళ్ళ కాడి నుంచి ఏదో ఆశించింది, ఆ ఆశించింది ఎక్కువగా ఉండి నేను ఆశించినంతగా వాళ్ళ కాడి నుంచి రాకపోయేలేకే, అది ప్రేమైనా అవ్వచ్చు, ఇంకేదైనా పని అయినా అవ్వచ్చు, ఏదైనా కూడా. ఇంట్లో వాళ్ళ దగ్గర వీళ్ళు నేను ఇంత చేస్తున్నాను కదా, వాళ్ళు ఇంకా నాతో ప్రేమతో ఉండాలి కదా, ఇట్లా కూడా ఆశిస్తారు. మరి వాళ్ళు అందిస్తుంటారు, అయినప్పటికీ వీళ్ళకి చాలదన్నమాట. అంటే ఇప్పుడు తన భార్య, పిల్లలు వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు, కానీ ఈయన ఎక్కువగా వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేశాడనమాట, ఆశించడం అనేది. అంతగా లేకపోయేలేకే ఆయన మనస్తాపానికి గురి కావాల్సి వచ్చింది అని అక్కడ రిలీజ్ అవుతాడు. అలాగే ఆఫీస్ విషయాల్లో బాస్ తను కరెక్ట్గా ఉండడానికి, అతని పని అతనిలో పర్ఫెక్షన్గా ఉండడానికి, మా చేత ఆ పర్ఫెక్షన్ తెప్పించడానికి ప్రయత్నం చేస్తూ అనేవాడు. కానీ నేను చేసిందే పర్ఫెక్ట్ అనుకొని నేను భావించి ఆయన ఇంకా ఎక్కువ ఆశిస్తాడు నా గురించి, ఆయనకి నా పట్ల అసంతృప్తిగా ఉన్నాడు అని ఈ విధంగా నాకై నేనే కల్పించుకున్న భావన. నిజానికి ఆయనకి ఈయన మీద అసంతృప్తి లేదు, ఇంకా పర్ఫెక్షన్ కోరుతున్నాడు అంతే, ఇంకా సరి చేయడానికి అంతే అన్న విషయంలో రియలైజ్ అవుతాడు. సో దీనికి అంతటికి కూడా ప్రాబ్లం నా వైపు నుంచేను, అంటే నాతో నేను అడ్జస్ట్ కాలేకున్నాను, అందువల్లే ప్రాబ్లం ఇతరుల నుంచి వచ్చిందని వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేక, వారితో ఉండలేక ఇందూరం రావాల్సి వచ్చింది. వచ్చినప్పటికీ ఆశ్రమం యొక్క భక్తుల మధ్య కూడా నేను అదే మైండ్తో ఉన్నందువల్ల
వాళ్ళతో కూడా అడ్జస్ట్ కాలేకపోయాను. కాబట్టి ముందు నాతో నేను అడ్జస్ట్ కావాలి, నన్ను నేను అడాప్ట్ చేసుకోవాలి అన్న సొల్యూషను ఆయనకే వచ్చింది. ఎప్పుడైతే ప్రాబ్లం ఎక్కడుంటుందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది అన్న సత్యం తెలియాలి అందరికీ. సో ప్రాబ్లం ఎవరికి? ఇతనికి. సో సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో వాళ్ళు ఏదో మంచి వంటకాలని చేస్తారు, అవి నీకు ఇష్టం లేకపోవచ్చు. అవి వంటకాలేమో మంచివే, రుచికరమైనవే, ఆరోగ్యకరమైనవే. నీకు ఇష్టం లేక నీకు వాటి పట్ల అసంతృప్తి, అయిష్టత ఇవి నీకు కలిగాయి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? దానికి అనుకూలంగా నిన్ను అడాప్ట్ చేసుకోలేకున్నావు. అట్లాగే కొందరు స్కూల్ నుంచి కాలేజీ వాతావరణానికి వెళ్తారు పిల్లలు, వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అక్కడ ఒక ఫ్రెండ్స్, ఒక ఎన్విరాన్మెంట్ ఉండి అక్కడ కొత్తగా ఉండలేక వచ్చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ వాతావరణం, అక్కడ కొత్త మనుషులు, కొత్త వాతావరణంతో ఇమ్మడలేక. అట్లాగా ముందు మనల్ని మనం సర్దుబాటు చేసుకోవాలి. మనతో మనం అడ్జస్ట్ కాలేకపోతే మనం మన పరిస్థితులతో అడ్జస్ట్ కాలేం, మన చుట్టూ ఉన్న మనుషులతో అడ్జస్ట్ కాలేం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు మనతో మనం అడ్జస్ట్ కావాలి. ఎప్పుడైతే ప్రాబ్లం అతనే అని ఇందాక విషయంలో ప్రాబ్లం అతనే అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఇంకా అక్కడి నుంచి అతనికి చిత్తం శాంతిగా అవడం మొదలైంది, మనశ్శాంతి అనేది వచ్చింది. అప్పుడు గురువుగారితో చెప్తాడు, గురువుగారు నేను ఇంట్లో ఇమ్మడలేకపోయాను, ఆఫీస్లో ఇమ్మడలేకపోయాను, మరి ఇక్కడికి వస్తే ఆశీర్వాదం ఇమ్మడలేకపోయాను. ప్రాబ్లం అంతా కూడా బయట వ్యక్తుల్లో కాదు నాలోనే ఉంది అన్న సత్యాన్ని గ్రహించాను. దాంతో నా చిత్తం శాంతి అయింది, నాకు మనశ్శాంతి వచ్చింది అంటాడు. సరే నాయన, మనశ్శాంతి వచ్చింది కాబట్టి ఇక నువ్వు ఆత్మజ్ఞానానికి అర్హత పొందుతావు. అలాగే నీ బాహ్య జీవితంలో అంటే నీ కుటుంబ, వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి చెందుతావు. ఎప్పుడైనా కూడా నీ నష్టానికి, నీ కష్టానికి, నీ దుఃఖానికి, నీ సంతోషానికి నీవే కారణం అని ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పటి నుంచే అభివృద్ధి అనేది, అది ఆధ్యాత్మికంగా అయినా ప్రాపంచికంగా కూడా మొదలవుతుంది. ఇక అందరితోనూ అన్నిటితోనూ అడ్జస్ట్ కాగలవు అని అనుకో. కాబట్టి ఇందాక ఆ విషయంలో చెప్పుకున్నట్లుగా అందరం నిరంతరం ధ్యానం చేయాలి. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు తన గురించి తాను ఆలోచించడం అనేది మొదలవుతుంది. ధ్యానంలో మనసు అంతర్ముఖమై ఈ బాహ్యంగా ఆలోచించే విషయాల మీద కాకుండా అంతర్ముఖంగా మనసు ఆలోచించడం మొదలు పెడితే అప్పుడు నీ నుండి నీవు ఈ తప్పుల్ని, ఒప్పుల్ని అన్నిటిని కూడా గ్రహించగలవు. అయితే ఈ ధ్యానం చేయడానికి ఇందాక ఆయనలాగా ఏ మానస సరోవరమో ఏ హిమాలయాలో వెళ్ళని అవసరం లేదు. నీ ఉండే చోటే, నీ ఉన్న ఇంటిలోనే లేదా నీకున్న దగ్గరగా ఉన్న ఏ ప్రదేశంలో అయినా కూడా రోజులో కొంతసేపు ఆ ధ్యానానికి సమయాన్ని కేటాయించి ఆ విధంగా సాధన చేసి చిత్తశాంతి అంటే మనశ్శాంతిని పొందుతూ నీ వ్యవహారాల్లో అభివృద్ధి పదంలో నడిపించవచ్చు. కాబట్టి ఈ విధంగా అందరూ ధ్యాన సాధన చేసి శాంతిగా, సంతోషంగా అభివృద్ధి పదంలో నడవాలని ఆశిస్తూ హరి ఓం తత్సత్.